అయితే దానికి ప్రత్యేకంగా మా నియోజకవర్గాన్ని కేటాయించమని, మా నియోజకవర్గంలో శరవేగంగా విస్తరిస్తున్న ఎడారీకరణ నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపమని మీ ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎడారీకరణ మంచి పదం. మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రశ్న చిన్నదైన సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని సమదృష్టికి తెచ్చారు కాబట్టి సంక్షిప్తంగా వాటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ స్పెసిఫిక్ గా క్వశ్చన్ వరకు వస్తే మాత్రం అధ్యక్ష, ప్రభుత్వం మనకు ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటిది ఈ జిల్లాలకి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి విడుదల చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగా సంవత్సరానికి 350 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1750 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొక 350 కోట్లు అంటే చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే 6 years అని చెప్పారో చివరి ఇన్స్టాల్మెంట్. రామకృష్ణ బాబు గారు కొంచెం గోళాపండి సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. చివరి ఇన్స్టాల్మెంట్ మాత్రం రావాల్సి ఉంది అధ్యక్ష. చివరి ఇన్స్టాల్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రయత్నాలు ప్రారంభించాం అధ్యక్ష. రెండవది, సభ్యులు పార్థసారథి గారు మాట్లాడుతూ మంత్రి గారు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు, యూసీస్ ఇవ్వలేదు అని. అది బహుశా దాని తర్వాత అయినా కానీ ప్రభుత్వం మేల్కొని యూసీలు సబ్మిట్ చేసినట్టుంది. కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు బకాయి రావాల్సింది అధ్యక్ష. దాన్ని ఇప్పటి వరకు 1743 కోట్ల రూపాయలు మన చేతికి రావడం జరిగింది. ఒక 7 కోట్ల రూపాయలు మాత్రమే మనం ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఈ 15% అలవెన్స్ అన్నారు, అది యాక్ట్ లో ఉన్నటువంటి ఇతర అవకాశం. నాకు గుర్తుండి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఆ కేంద్రం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా వినియోగించుకున్నట్టు నా దృష్టికి కూడా రాలేదు అధ్యక్ష. ఎందుకంటే సభ్యులు ఇప్పటికిప్పుడు అడిగారు, ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే వాస్తవంగా అక్కడ కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేదు అధ్యక్ష. దెన్ ఈ 350 కోట్ల రూపాయలు వస్తే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది అధ్యక్ష, షార్ట్ అవుట్ చేస్తాం. ఎందుకంటే సభ్యులు అడుగుతా ఉన్నారు, ఇందాక మన ఎంఎస్ రాజు గారు అడిగారు, విభజించినటువంటి జిల్లాలకు ఇవ్వాలి అనేటువంటిది. ఖచ్చితంగా వాళ్లకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అనంతపురం అంటే అనంతపురం, హిందూపురం కలిసి ఆ దామాషాగానే ఆ నిధులను విభజించడం జరుగుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం. మరి విజయ్ చంద్ర గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గురించి ఒకటి అడిగారు. సారీ అది కాదు సార్, మన విజయ్ చంద్ర గారు మాట్లాడుతూ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అది ఇంకొక డిఫరెంట్ ప్రోగ్రామ్ అధ్యక్ష. దాని మీద సభ్యులు సపరేట్ గా వస్తే దాని గురించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. పల్లె సింధూర గారు కూడా మాట్లాడుతూ రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ అన్నారు, అది పెద్ద పాలసీ డిస్కషన్. దాని మీద ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు. ప్రకాశం జిల్లాకి 50 కోట్లు వస్తాయా లేదా అనేటువంటిది విజయ్ కుమార్ గారు అడిగారు అధ్యక్ష. ప్రకాశం జిల్లాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికైన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ కి ఇతరత్ర అవసరాల గురించి అడిగినప్పుడు మీరు ఆ 7 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలి అనేటువంటిది కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం చేశారు. కేవలం ఈ 50 కోట్ల కోసం మాత్రం కాదు అనేటువంటి చెప్తా ఉన్నాం. వారి ఆలోచనలు చాలా ప్రకాశం జిల్లా కూడా బ్యాక్వర్డ్ రీజన్స్ లో ఒక పొటెన్షియల్ అవకాశం ఉన్నటువంటి జిల్లా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాంట్లో బ్యాక్వర్డ్ రీజన్స్ లో డెవలప్ చేసే దాంట్లో మీరు ప్రకాశం జిల్లాని చేర్చాలి అన్నప్పుడు వాళ్ళు కూడా ఆమోదం చేశారు. ఒక 50 కోట్ల రూపాయలతో మనకు వచ్చే బెనిఫిట్ కన్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఆ ప్రకాశం జిల్లాకు చేర్చడం అనేటువంటిది పెద్ద బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తాను అధ్యక్ష. ఎంఎస్ రాజు గారు అడిగినట్టు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే అమిలినేని సురేంద్ర గారు తొలిసారిగా సభలో మాట్లాడుతూ అనేక అంశాల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వారి నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటిది తప్పకుండా ఈ ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా వారికి కూడా నమ్మకాన్ని కలిగించదలుచుకున్నాం అధ్యక్ష. మరి కాలువ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎడారీకరణ నివారణ గురించి మాట్లాడారు అధ్యక్ష. అది చాలా తీవ్రమైనటువంటి అంశం అధ్యక్ష. ఎందుకంటే జైసల్మేర్ తర్వాత లోయెస్ట్ రైన్ఫాల్ ఉంది. వాస్తవం అధ్యక్ష, వాళ్ళు మాట్లాడింది ఫస్ట్ టైం తమరు కూడా ఒక విజిట్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనేటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎంటైర్ భారతదేశంలో డెజర్ట్ అనేటువంటిది మనకి పైన జైసల్మేర్ లో కనిపిస్తే ఒక చిన్న ప్యాచ్, చాలా మందికి తెలియదు అధ్యక్ష, చిన్న ప్యాచ్ ఉరవకొండ రాయదుర్గం మధ్యలో
మొత్తం ఇసుక తిన్నెలతో నిండిపోయి ఉంటది అధ్యక్ష. సో దాంట్లో వాస్తవం వారు చెప్పినట్టు సినిమా వాళ్ళు జైపూర్కి వెళ్లి షూటింగ్లు తీసుకోలేక ఇక్కడికి వచ్చేసి ఎడారి షూటింగ్లు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని నివారించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా రైతులు ఎవరన్నా ఈ శాండ్ తీసుకెళ్తే, ఎందుకంటే భూములన్నీ కూడా ఇసుకమయమైపోతున్నాయి అధ్యక్ష, తీసుకెళ్తే ప్రభుత్వమే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అధ్యక్ష, ఉపాధి హామీ కింద ఫ్రీగా. ఇప్పుడు మనం ఇసుక తీసుకెళ్ళని అంటున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను తీసుకెళ్తే మేము ఉపాధి కూలీలకి ఇచ్చినట్టుగానే వాళ్ళకి రివర్స్ లో ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంది. తప్పకుండా సభ్యులు అనుభవజ్ఞులు వారు కూడా, ఎందుకంటే లాస్ట్ టైం దీని మీద ఇస్రో